ప్రపంచంలోనే మనందరికీ బాగా తెలిసిన ఎంతో ప్రభావవంతమైన కథనాల్లో ఒకటైన ఆదికాండ సృష్టి కథనం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథే కాదు, ఒక అద్భుతమైన పద్ధతిలో సరిగ్గా 7 రోజుల్లో విశ్వం ఎలా రూపుదిద్దుకుందో చెప్పే ఒక చిత్రమన్నమాట. పదండి, ఆ ప్రయాణంలోకి మనం కూడా వెళ్దాం. మనం ఈ కథను అర్థం చేసుకోవడానికి ఆధారం ఆదికాండలోని మొదటి అధ్యాయమే. ఈ పురాతన గ్రంథంలో రాసిన మాటల ఆధారంగానే మనం ఈ సృష్టి కథనాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ భాగం నుండే మన ప్రయాణం మొదలవుతుంది. ఈ ఒక్క వాక్యంతోనే అంతా మొదలవుతుంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వాక్యాల్లో ఇది ఒకటి. భూమి, ఆకాశం, ఈ రెండిటి సృష్టితో కథనం చాలా పవర్ఫుల్గా మొదలవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సరే, సృష్టి మొదలవడానికి ముందు అసలు ప్రపంచం ఎలా ఉండేది? ఈ కథనం ప్రకారం భూమికి ఒక ఆకారం లేదు, అంతా శూన్యం, గాఢమైన చీకటి. ఆ దేవుని ఆత్మ నీళ్లపైన అటూ ఇటూ కదులుతూ ఉంది. అంటే ఒక ఖాళీ క్యాన్వస్ లాంటిదనమాట. దానిపై ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయడానికి అంతా సిద్ధంగా ఉంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, సృష్టి ప్రక్రియలో మొదటి అడుగు కొత్తగా ఏదో తయారు చేయడం కాదు, ఉన్నవాటిని వేరుచేయడం, అంటే విభజించడం. ఒక క్రమాన్ని తీసుకురావడానికే ఈ విభజన జరిగిందన్నమాట. ఈ ఐడియా ఈ కథ మొత్తం మీద మనకు మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మొదటి 3 రోజుల విషయానికొద్దాం. ఈ 3 రోజులు ప్రపంచానికి ఒక పునాది వేయడంపై దృష్టిపెట్టాయి. అంటే జీవముండటానికి అవసరమైన ఖాళీ ప్రదేశాలను, ఒక స్టేజ్ను సిద్ధం చేయడం లాంటిది. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. ఆ అంతులేని చీకటిలో మొట్టమొదటి సృష్టిచర్య కాంతిని తీసుకురావడం. అయితే కేవలం వెలుగును సృష్టించడమే కాదు, దాన్ని చీకటి నుండి వేరుచేశారు. వెలుగుకు పగలు, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టారు. ఈ విభజనతోనే మొదటి సాయంత్రం, ఉదయం ఏర్పడి సమయం అనే కాన్సెప్ట్ మొదలైంది. ఇక రెండవ రోజు సృష్టి దృష్టి నేళ్ల నుండి ఆకాశం వైపు వెళ్ళింది. దీన్ని ఆ గ్రంథంలో విశాలము అని చెప్పారు. ఈ విశాలం ఏం చేసిందంటే, కింద ఉన్న నీటిని, పైన ఉన్న నీటిని వేరుచేసింది. అలా ఆకాశం ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచానికి ఒక పైకప్పు వచ్చినట్టయింది. భూమికి, ఆకాశానికి మధ్య ఒక క్లియర్ డివిజన్ ఏర్పడింది. ఇప్పుడు 3వ రోజు. ఈ రోజున 2 చాలా ముఖ్యమైన, అద్భుతమైన పనులు జరిగాయి. ఒక కొత్త నివాస స్థలం ఏర్పడింది. అది వెంటనే జీవంతో నిండిపోయింది. ముందుగా నీళ్లన్నీ ఒకచోట చేరగానే పొడినేల పైకి వచ్చింది. దానికి భూమి అని, నీటికి సముద్రాలు అని పేరు పెట్టారు. ఆ వెంటనే భూమి తనలో నుండి గడ్డి, మొక్కలు, పండ్ల చెట్లను మొలిపించాలని ఆజ్ఞ వచ్చింది. దాంతో భూమి జీవాన్ని పోషించే ప్రదేశంగా మారిపోయింది. సరే, మొదటి 3 రోజుల్లో ప్రపంచానికి పునాదులు పడ్డాయి. సమయం, ఆకాశం, భూమి. ఇప్పుడు కథనంలో ఒక అద్భుతమైన మార్పొస్తోంది. ఆ తర్వాత 3 రోజులు ముందు సృష్టించిన ఈ ఖాళీ ప్రదేశాల్ని నింపడంపై దృష్టి పెడతాయి. 2వ రోజు సృష్టించిన ఆకాశాన్ని ఇప్పుడు నింపబోతున్నాం. 4వ రోజున ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చాయి. ఇవి కేవలం వెలుగు కోసం కాదు, అంతకంటే ముఖ్యంగా ఇవొక యూనివర్సల్ క్లాక్లా పనిచేస్తాయి. వీటివల్లే మనకు ఋతువులు, రోజులు, సంవత్సరాలు ఏర్పడతాయి. దీంతో సృష్టికొక పద్ధతైన రిథమొచ్చింది. ఖాళీ ప్రదేశాలు ఇప్పుడు అందంగా అలంకరించబడ్డాయి. ఇక సృష్టిలో తర్వాతి దశ ఈ ప్రపంచాన్ని ప్రాణమున్న జీవులతో నింపడం. 2-3 రోజుల్లో ఏర్పడిన సముద్రాలు, ఆకాశం ఇప్పుడు జీవంతో నిండబోతున్నాయి. 5వ రోజు దేవుడు నీటిని సముద్రజీవులతో, ఆకాశాన్ని పక్షులతో నింపారు. అంతేకాదు, వాటిని ఫలించి అభివృద్ధి చెందమని ఆశీర్వదించారు కూడా. ఈ కథనంలో జీవులకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఇదే. 6వ రోజు. 3వ రోజున సిద్ధమైన భూమిని జంతువులతో నింపడం మొదలైంది. పశువులు, పాకే జీవులు, అడవి జంతువులు, వీటన్నింటితో భూమి ఇప్పుడు జీవంతో కళకళలాడుతోంది. ఒకసారి గమనిస్తే మొదటి 3 రోజుల్లో ఏ ప్రదేశాలు ఏర్పడ్డాయో ఆ తర్వాత 3 రోజుల్లో వాటిని జీవులతో నింపడం జరిగింది. చూడండి, ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చరో. అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందనమాట. సృష్టివారంలో ఇప్పుడు మనం క్లైమాక్స్కొచ్చేశాం. 6వ రోజులో జరిగిన అత్యంత ముఖ్యమైన, చాలా ప్రత్యేకమైన సృష్టి, మనిషి సృష్టి. ఇది మిగతా సృష్టిలా కాకుండా ఒక ప్రత్యేకమైన మాటతో మొదలవుతుంది. ఈ ఒక్క వాక్యం మనిషి సృష్టి ఎంత స్పెషలో చెబుతుంది.
మిగతావన్నీ కమ్మని పలుకుగా జరిగిపోతే మనిషి సృష్టి మాత్రం ఒక ఆలోచనతో, ఒక చర్చతో జరిగినట్టు అనిపిస్తుంది. ఇది మానవులకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని సూచిస్తుంది. మానవులను సృష్టించడమే కాకుండా వాళ్లకి ఒక ప్రత్యేకమైన బాధ్యత కూడా ఇచ్చారు. దేవుని స్వరూపంలో పుట్టినవాళ్లు భూమిని నింపి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నాయకత్వము పాత్రే వాళ్లను మిగతా సృష్టి నుండి వేరుగా నిలబెడుతుంది. 6వ రోజు చివర్లో దేవుడు తాను చేసిన సృష్టి మొత్తాన్నీ ఒకసారి చూసుకున్నారు. అంతకుముందు ప్రతిరోజూ మంచిది అని చెప్పిన ఆయన మనిషిని సృష్టించాక ఇప్పుడంతా కలిపి చాలా మంచిది అనన్నారు. అంటే సృష్టి ఇప్పుడు పరిపూర్ణమైంది. ఈ పురాతన సృష్టి కథనం కేవలం ఒక మత గ్రంథానికే పరిమితం కాదు. మనం వాడే 7 రోజుల వారం దగ్గరనుంచి జీవితంలో ఒక క్రమానికి, ఒక పద్ధతికి మనం ఇచ్చే ప్రాముఖ్యత వరకు దీని ప్రభావం ఇప్పటికీ మనపై ఉంది. ఈ స్ట్రక్చర్డ్ కథనం మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చిందో ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా.